ఆదివారం ఏమున్నా లేకపోయినా నాన్ వెజ్ లేకపోతే మాత్రం ఆ రోజు గడవడండి. ఇంట్లో కంపల్సరీగా తినాల్సిందే నాన్ వెజ్. ఈరోజు ఆదివారం అని చెప్పి పొద్దున్నే లెగిచి చికెన్ షాప్కి వెళ్ళి చక్కగా మంచి చికెన్ తీసుకొని 1 కేజీ కొట్టించానండి. లెగ్ పీస్లు కొంచెం పక్కన పెట్టమన్నాను, ఎందుకంటే అవి నాకు సపరేట్గా వండుకుందామని. ఈలోపు మా ఆవిడతో వండించాను చికెన్. తను చక్కగా నీట్గా చికెన్ కడిగి వండింది. అయిపోయాక నాకు వేడి వేడి రైస్తో చికెన్ పెట్టింది. బాబా అసలు నిజంగా కూర అయితే కుమ్మేసిందండి. అదిగోండి చూడండి, కూర చూడండి, గ్రేవీతో చేయమన్నాను. ఎప్పుడు కొంచెం ఫ్రై టైప్లో చేసుకునేవాడిని, కానీ గ్రేవీతో, ఎందుకంటే చపాతీ చేసుకున్నానండి పొద్దున టిఫిన్. చపాతీలో గ్రేవీ అయితే నంచుకొని తినడానికి బాగుంటుందని అలా చేసుకున్నాను. తను పెట్టించాక నీట్గా అసలు పట్టుకుంటే కాలిపోతుందండి నోట్లో పెట్టుకుంటే. సరే అని చెప్పి కొంచెం ఉఫ్ ఊదుకుంటూ తిన్నాను. అసలు చికెన్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆదివారం మాత్రం అసలు కంపల్సరీగా నాన్ వెజ్ తెచ్చుకుంటామండి. వీటి రోజుల్లో అప్పుడప్పుడు వీక్లీ 2 to 3 టైమ్స్ అయితే కంపల్సరీ నేను తింటాను. అసలు ఇంట్లో ఉండకపోయినా కంపల్సరీ బుక్ చేసుకుంటాను. నాకు ఫారెన్ కోడి చికెను కూడా నచ్చింది. నాకు ఎప్పుడు స్కిన్తో ఉంటే నచ్చిందండి, ఎందుకంటే స్పెషల్గా చికెన్లోకి మళ్ళీ మనం నూనె యాడ్ చేయడం నాకు నచ్చదు. ఎందుకంటే నూనె అంత మంచిది కాదంటారని చెప్పి స్కిన్తో ఉంటే ఆ స్కిన్లో కొంచెం ఆయిల్ వచ్చింది కదండి, ఆయిల్తో నేను వండించుకుంటాను. అప్పుడప్పుడు నేనే కంపల్సరీ వెళ్ళి దగ్గరుండి చూసుకుంటాను, నాకు కొంచెం గ్రేవీ దగ్గరికి వస్తే నచ్చిందని చెప్పి. ఇవాళ అయితే మాత్రం మా ఆవిడ కుమ్మేసింది, తనే వండింది లేదు మొత్తం. నేను ఓన్లీ సైడ్ చూశాను. నిజంగా కూర అయితే సూపర్ ఉంది.